ఇక చూడు జూబ్లీస్లో ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. ఒక పార్టీ వాళ్ళు ఏమో 2500 ఇచ్చిరంట, 2500 ఒక పార్టీ వాళ్ళు ఇచ్చిరంట. ఇంకో పార్టీ ఆయన 1000 రూపాయలు ఇచ్చిండంట. 2500 ఒక ఆయన, 1000 రూపాయలు ఒక ఆయన, ఇంకో వాళ్ళు ఏమో సీర ఇచ్చిరంట. ఇక మాలాంటి వాళ్ళు పోయి అమ్మ మరి పైలు అయితే ముట్టినాయి అంటే ముట్టినాయి అని మంచిగా ఒప్పుకోరు. మరి ముట్టినాయి కానీ మరి ఓలుకోటి వేస్తారమ్మా అని అడిగిరట. అంటే అయ్యా ఒక ఆయననేమో సీరిచ్చే, ఒక ఆయననేమో 1000 ఇచ్చే, ఒక ఆయనేమో 2500 ఇచ్చే. మరి ముగ్గురు దగ్గర తీసుకుంటే ఓలికేయాలి బిడ్డ మేము అంటే మరి మీ ఇష్టం అమ్మ, మీరు ఓలుకోటి వేస్తారో చెప్తే మేము తెలుసుకుందామని, అంతేగాని ఓలికేస్తారో చెప్పు మాతోడే చెప్పు మేము ఓలు చెప్పమని అంటే వాళ్ళు ఏమంటారు అంటే 3 పార్టీల దగ్గర తీసుకున్నాం, కానీ ఎవరైతే పైసలు ఇయ్యరో, ఎవరైతే చీరలు ఇయ్యరో ఇంకో గాలకే ఓటేస్తామని ఖరాఖండిగా చెప్పిరు ముచ్చట. మంచి తెలికలు కాదు వీళ్ళు. ఇప్పుడు ముగ్గురు దగ్గర తీసుకున్నాక ఓలికి వేయకున్నా కానీ పరిశానేనా. ఈ ముగ్గురు దగ్గర తీసుకునేదే డబ్బులు ఎవరైతే వంచరో ఒక గాలకు ఓటేస్తామని చెప్తున్నారు. గిసవంటి వాళ్ళు అందరూ ఇంటే రేపటి నాడు పోడన్న రాజకీయ నాయకుడు పశలు వంచాలంటే గిది పడుతుంది. అమ్మర కొడుక పశవాయ, టైం అంతా వేస్ట్ అయిపోయా, కాళ్ళేళ్ళు పట్టుకుంటేవి గిన్ని రకాలుగా చేసినా కానీ ఓట్లు అయిపోయా అనుకొని బుద్ధి వచ్చి ఇంకోనాడు పైలు పంచకుండా అవుతాడు. అవునా కాదా ప్రజలారా? గదే పని చేయడం వల్ల ఉంటే రేపన్నాడు సర్పంచ్ ఎలక్షన్లకైనా లేకపోతే ఇంకా ఏ ఎలక్షన్లకైనా కానీ పైసలు ఇస్తే తీసుకోరి, అసలు పైసలు తీసుకోకూడదు వాస్తవానికి. కానీ ఇక వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు కానీ ఓటు మాత్రం పైసలు ఇవ్వడానికి వేస్తామని వీళ్ళు చెప్పి జూబ్లీస్రా గా పని చేస్తారా అంటే ఇంకొకరికి మీరు ఏమంటారు దిక్సూచి అంటారా, లేకపోతే ఉదాహరణ లెక్క మిమ్మల్ని చెప్పుకోవడానికి ఎక్కడ వస్తారు.